My name is Hema. Today I will explain calendar classes. సంవత్సరంలో లీప్ సంవత్సరం ఉంటుంది, సాధారణ సంవత్సరం ఉంటుంది. లీప్ సంవత్సరం కనుక్కోవడం వల్ల సాధారణ సంవత్సరం కనుక్కోవడం వల్ల లీప్ సంవత్సరం చివరి 2 అంకెలు 0 అయ్యుండి అది 400తో భాగించబడితే అది లీప్ సంవత్సరం కింద కన్సిడర్ చేస్తాం. లేదా చివరి 2 అంకెలు 4తో డివైడ్ అయితే అది లీప్ సంవత్సరం కింద కన్సిడర్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1600 ఈజ్ డివైడెడ్ బై 400. చివరి 2 అంకెలు 400తో డివైడ్ అవుతుంది. అండ్ 1732 ఈజ్ డివైడెడ్ బై 4. సో 4 అనేది లాస్ట్ చివరి అంకెలు 32 అంటే 8తో పోతుంది. సో ఇది కూడా మనకి డివైడ్ అవుతుంది. ఈ 2 అనేది లీప్ ఇయర్స్. ఫర్ లీప్ ఇయర్స్లో ఎన్ని డేస్ ఉంటాయంటే 366 డేస్. ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 366 డేస్ని 7తో డివైడ్ చేస్తే మనకి 2 అనేది శేషం వస్తుంది. ఆ 2 అనేది ఆడ్ డేస్. ఆడ్ డేస్ అంటే మిగులు రోజులు. ఎన్ని వీక్స్ అంటే 52 వీక్స్. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ 1 ఫ్రైడే అయ్యింది అనుకోండి, డిసెంబర్ 31 ఏ డే అవుతుంది అని అడుగుతాడు. సో జాన్ 1 ఫ్రైడే అయితే డిసెంబర్ 1 అనేది సాటర్డే అవుతుంది. ఈ సాటర్డే +1 ఏంటంటే అది ఫిబ్రవరి 29th. ఆ 1 లేదు అసలు లీప్ ఇయర్ కాదు, నాన్ లీప్ ఇయర్ అయితే అసలు 1 మనం యాడ్ చేయం. దిస్ ఈజ్ అ లీప్ ఇయర్. అండ్ కింద నాన్ లీప్ ఇయర్. చివరి 2 సున్నాలు 400తో డివైడ్ అవ్వవు. చివరి 2 అంకెలు 4తో డివైడ్ అవ్వవు. ఆపోజిట్ లీప్ ఇయర్కి ఆపోజిట్ నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్ ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. 360 ఇక్కడ 366 డేస్ అన్నా ఈ 365 డేస్ అంటే ఇక్కడ 1 డే అనేది ఫిబ్రవరి 29th. ఇక్కడ ఫిబ్రవరి 29th ఉండదు లీప్ ఇయర్లో. సో 365 ఈజ్ డివిజిబుల్ బై 7 చేస్తే 1 ఆడ్ డే అని వచ్చింది. 52 వీక్స్. జాన్ 1 ఫ్రైడే అయితే డిసెంబర్ 31 కూడా ఫ్రైడే అవుతుంది. సో లీప్ ఇయర్కి నాన్ లీప్ ఇయర్కి డిఫరెన్స్ అనేది ఇది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు మొత్తం క్యాలెండర్స్లో నేను మొత్తం 9 మోడల్స్ అనేవి నేను చెప్పబోతున్నాను. మోడల్ నుంచి ఈచ్ ఒక 1-2 ప్రాబ్లమ్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు నేర్చుకోండి. మోడల్ నెంబర్ 1 1900, 1800, 1900 అండ్ 2000. సో ఇందులో ఏది లీప్ ఇయర్ అని అడుగుతాడు. మనం ఏం చేయాలి? 400తో డివైడ్ అవుతుందా? అవ్వదు. 400తో అవుతుందా? అవ్వదు. 400తో అవుతుందా? అవ్వదు. ఇది 400తో అవుతుంది. సో దిస్ ఈస్ అ లీప్ ఇయర్. 1986, 2002, 2100, 1992 కింది వాటిలో లీప్ ఇయర్ ఏదో అడుగుతాడు. అప్పుడు మనం 98 ఏమని చెప్తాం? చివరి 2 అంకెలు ఏది 4తో డివైడ్ అవుతుందో అది మనం లీప్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తాం. 86 4తో అవ్వదు, 2 4తో అవ్వదు, 0 4తో అవ్వదు, అండ్ 92 అనేది 4తో అవుతుంది. సో దిస్ ఈజ్ లీప్ ఇయర్. జీరోస్ 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 వస్తే 400తో డివైడ్ చేయాలి. అండ్ చివరి 2 అంకెలు ఇస్తే మనం 4తో డివైడ్ చేయాలి. దిస్ ఇస్ ద మోడల్ నెంబర్ 1. మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 2 1 నుంచి 25వ సంవత్సరం వరకు గల సంవత్సరాల్లో లీప్ సంవత్సరాలు ఎన్ని అడిగాడు. సో 1 to 25 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి అని మనం అడిగాడు. సో ఇలా మనకు ప్రాబ్లం ఇచ్చినప్పుడు 1 నుంచి 24 మధ్య ఎంత గ్యాప్? 24. లీప్ ఇయర్ ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది? ఎవ్రీ 4 ఇయర్స్కి లీప్ ఇయర్ రావడం జరుగుతుంది. సో 24 ఈజ్ డివిజిబుల్ బై 4 ఈక్వల్స్ టు 6. ఏం చెప్పాం? 1 నుంచి 25 సంవత్సరం గల సంవత్సరాల్లో లీప్ సంవత్సరాలు ఎంత అని అడిగాడు. సో లీప్ సంవత్సరాలు ఎంత అని అడిగాడు కాబట్టి 1 నుంచి 24 మధ్య గ్యాప్ ఎంత? 24. ఎవ్రీ 4 ఇయర్స్కి లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి 24 ఈజ్ డివిజిబుల్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 6. హౌ మెనీ లీప్ ఇయర్స్ అంటే 6 లీప్ ఇయర్స్. అండ్ సెకండ్ సేమ్ మోడల్ 1 to 100 వరకు గల లీప్ సంవత్సరాల సంఖ్య ఎంత? 1 to 100 గ్యాప్ ఎంత? 94 ఈజ్ డివిజిబుల్ బై 4 ఈక్వల్స్ టు 24. ఓకే, నెక్స్ట్ 75 to 175. 75 to 175 అంటే గ్యాప్ ఎంత? 100. రైట్? 100 ఈజ్ డివిజిబుల్ బై 4 ఈక్వల్స్ టు 25. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 100 ఈజ్ అ నాన్ లీప్ ఇయర్. బట్ 4తో డివిజిబుల్ అవుతుంది, బట్ నాన్ లీప్ ఇయర్.
చివరి 2 సున్నాలు అంటే 400 డివైడ్ అవ్వాలి, కానీ ఇది 400 డివైడ్ అవ్వదు. సో దిస్ ఇస్ నాన్ లీప్ ఇయర్. సో ఆ 100 ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఆ ఇయర్ మనం తీసేయాలి. సో 25 - 1 = 24. హౌ మెనీ లీప్ ఇయర్స్ అంటే 24 లీప్ ఇయర్స్. 378 to 478. 378 నుంచి 478 మధ్యలో గ్యాప్ ఎంత అంటే 100 is divisible by 4 equals to 25. ఈ 378 to 478 మధ్యలో ఎంత 400 వచ్చింది. 400 అనేది ఏంటి లీప్ ఇయర్. సో మనం 400 లీప్ ఇయర్ కాబట్టి -1 తీయకూడదు. ఇక్కడ 100 ఇస్ నాన్ లీప్ ఇయర్ కాబట్టి -1 తీసాం. ఇక్కడ 400 ఇస్ నాన్ లీప్ 400 ఇస్ లీప్ ఇయర్ కాబట్టి మనం అక్కడ -1 అనేది చేయకూడదు. 25. సో అగైన్ ఎగ్జాంపుల్ 293 to 397. గ్యాప్ ఎంత అంటే 104 is divisible by 4 equals to 26. ఇక్కడ ఎంత 200 ఉంటుంది. 200 is divisible by 4 బట్ నాన్ లీప్ ఇయర్ అది. సో -1. 26 - 1 equals to 25. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ మోడల్. ఇప్పుడు మోడల్ నెంబర్ 3. 123 రోజుల్లో వచ్చే బేసి దినాల సంఖ్య ఎంత అని అడిగాడు. 123 బేస్ దినాలు అంటే ఆడ్ డేస్. సో 123 రోజులు అంటే 123ని 7తో డివైడ్ చేస్తే ఎన్ని డేస్ వస్తుంది, అవే ఆడ్ డేస్. దిస్ మోడల్ నెంబర్ 3. మనం చిన్న కాన్సెప్ట్కి అనేది వెళ్దాం. 1 నుంచి 100 వరకు గల సంవత్సరాల్లో మొత్తం బేసి దినాల సంఖ్య ఎంత? 1 నుంచి 100 వరకు గల సంవత్సరాల్లో మొత్తం బేసి దినాల సంఖ్య ఎంత అని అడిగాడు. 1 to 100 ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయని అడిగాడు. 100 ఇయర్స్ కాబట్టి 100 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 24 లీప్ ఇయర్స్. ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉన్నాయంటే 76 నాన్ లీప్ ఇయర్స్. సో 24 లీప్ ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి? 2 ఆడ్ డేస్. లీప్ ఇయర్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 ఆడ్ డేస్. సో 24 × 2 76. నాన్ లీప్ ఇయర్స్ అంటే ఎంత? ఆడ్ డేస్ ఎంత? 1. మన ఆడ్ డేస్ అంటే బేస్ దినాలు అడిగాడు. సో మనకి ఎన్ని బేస్ దినాలు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. 76 నాన్ లీప్ ఇయర్స్ లో 76 × 1 నాన్ లీప్ ఇయర్ ఈక్వల్స్ టు 124. 24 × 2 ప్లస్ 76 × 1 ఈక్వల్స్ టు 124. 124 is divisible by 7 ఈక్వల్స్ టు 5 ఆడ్ డేస్. 1 నుంచి 100 వరకు ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే 5. ఇదే ప్రాసెస్ లో మనం చేసుకుంటూ పోతే 100 ఇయర్స్ లో 5, 200లో 3, 300లో 1, 400లో 0. ఈ 5, 3, 1, 0 అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. మైండ్లో గుర్తుపెట్టిన 100స్లో ఎన్ని ఆడ్ డేస్? 5, 200లో 3, 300లో 1, 400లో 0. మొత్తం 5, 3, 1, 0 మనం అనేది నోట్ చేసుకోవాలి. డేస్ కోడ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సండే, మండే. సండే మనకి హాలిడే, సో 0. సండే మనకి ఇన్కమ్ రాదని గుర్తుపెట్టుకోండి, సో నిల్, 0. మండే 1, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే 1, 2, 3, 4, 5, 6. ఓకే, డేస్ కోడ్ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో 5, 3, 1, 0 ఫ్రైడే. సో మనం గుర్తుపెట్టుకోండి 5, 3, 1, 0. 5 అంటే ఏంటి? ఫ్రైడే. 3 అంటే ఏంటి? వెడ్నెస్డే. 1 అంటే ఏంటి? మండే. 408 ఏంటి? సండే. 0 సండే. ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సండే. ఈ 5, 3, 1, 0 ఇవన్నీ ఎండింగ్ డేస్. ఫైవ్ 3, 1, 0 ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సండే. ఇవన్నీ ఏంటంటే ఎండింగ్ డేస్. ఏ ఎండింగ్ డేస్ అని అడుగుతారు కదా. ఆడ్ డేస్ 100, 200, 300, 400. ఈ ఆడ్ డేస్ బేసి దినాల చివరి రోజులు. ఫ్రైడే, వెడ్నెస్డే, మండే, సాటర్డే. ఫ్రైడే, వెడ్నెస్డే, మండే అండ్ సాటర్డే ఇవి స్టార్టింగ్ డేస్. సరే చూడండి, 500 అనేది నాన్ లీప్ ఇయర్, రైట్? నాన్ లీప్ ఇయర్లోని ఫ్రైడే వచ్చిద్దే, స్టార్టింగ్ కూడా ఏమొచ్చింది అంటే ఫ్రైడే వచ్చింది. 200 ఆల్సో నాన్ లీప్ ఇయర్. వెడ్నెస్డే వచ్చిందంటే వెడ్నెస్డే వచ్చింది. 1 మండే. 300 ఇస్ నాన్ లీప్ ఇయర్. సో 1 వచ్చింది మండే, అగైన్ స్టార్టింగ్ డే ఇస్ అ మండే. బట్ 400 ఇస్ అ లీప్ ఇయర్. లీప్ ఇయర్ మీకు ఏం చెప్పా? లీప్ ఇయర్లో స్టార్టింగ్ డే సండే వస్తే ఎండింగ్ డే +1 మండే వచ్చింది. ఆల్రెడీ ముందు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ ఏంటంటే లీప్ ఇయర్లోని
సండే ఫస్ట్ డే సండే అయితే లాస్ట్ డే మండే అవుతుంది. నాన్ లీప్ ఇయర్లోని ఫస్ట్ డే సండే అయితే లాస్ట్ డే ఆల్సో సేమ్ డే. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఈ హౌ మెనీ ఆడ్ డేస్, ఎండింగ్ డేస్ అండ్ స్టార్టింగ్ డేస్ అండ్ డేస్ కోడ్ సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. Again model number 4. మోడల్ నెంబర్ 4. క్రింది వానిలో శతాబ్దపు చివరి రోజు ఏది అని అడిగాడు. శతాబ్దపు చివరి రోజు ఏది? శతాబ్దం ఏంటి? 100, 200, 300, 400, 500, ఎనీథింగ్. 2 సున్నాలు ఉంటే అది శతాబ్దం 100. సో మనకి ఇది కావాలంటే ఫస్ట్ స్టార్టింగ్ డేస్ ఎండింగ్ డేస్ చెప్పాను చూసారా, 5310 మన వరుసక్రమం ఫ్రైడే, వెడ్నెస్డే, మండే అండ్ సండే అలా. ఈ క్రింది వాటిలో శతాబ్దపు చివరి రోజు అండ్ ఎండింగ్ డే ఏమని అడిగాడు. సోమవారం, మంగళవారం, సోమవారం, మంగళవారం, గురువారం అండ్ శనివారం. శనివారం ఉందా? లేదు. గురువారం ఉందా? లేదు. మంగళవారం ఉందా? లేదు. కానీ సోమవారం ఉంది. 5310 అంటే 1 అంటే ఇది సోమవారం కదా. చివరి రోజు అడిగాడు, ఎండింగ్ డే. ఓకే, క్రింది వాణిలోని శతాబ్దపు ప్రారంభ రోజు అడిగాడు, అంటే స్టార్టింగ్ డే అడిగాడు. మనకి అక్కడ ఎండింగ్ డేస్ తెలుసు, 5310, 531 అనేవి 3 కూడా ఈక్వల్ గా ఉంటాయి. కానీ లాస్ట్ సాటర్డే, సండే 2 చూసారా డిఫరెన్స్ ఉంటుంది. సో సాటర్డే, శనివారం అనేది ప్రారంభ రోజు అవుతుంది. శతాబ్దపు ప్రారంభ రోజు ఏంటంటే శనివారం. మంగళవారం ఉందా? లేదు. గురువారం ఉందా? లేదు. ఆదివారం ఉందా అంటే లేదు. ఇది మోడల్ నెంబర్ 4. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం వెళ్తాం. మంత్ కోడ్ అండ్ సెంచరీ కోడ్ మనం గుర్తుపెట్టుకోవాలి. 03361462503 ఇది మీరు గట్టి పట్టేయాలి. ఇది అనేది నాన్ లీప్ ఇయర్ వచ్చేటప్పుడు. లీప్ ఇయర్ వచ్చేటప్పుడు జనవరి అండ్ ఫిబ్రవరి కోడ్ అని మారుతుంది. 620362 3614625035. ఇది అనేది లీప్ ఇయర్. ఇది నాన్ లీప్ ఇయర్. లీప్ ఇయర్లోని ఎక్కడ డిఫరెన్స్ మారుతుందంటే జనవరి, ఫిబ్రవరి. ఎందుకు అంటే లీప్ ఇయర్లో ఫిబ్రవరి 29 అనేది బేస్ అయి ఉంటుంది. ఇవన్నీ మారడానికి మెయిన్ రీజన్. సెంచరీ కోడ్ మనం నేర్చుకోవాలి. 1600 to 1699 సెంచరీ కోడ్ ఇస్ 4. 1700 to 1799 సెంచరీ కోడ్ ఇట్స్ 4. 6420. మళ్ళీ రిపీట్ 6420. మళ్ళీ రిపీట్ 6420. సేమ్ అలా సెంచరీ కోడ్ 6420, 6420, 6420. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఆ ప్రాబ్లమ్స్ ముందు ఇది కూడా నేర్చుకోండి. డేట్ ప్లస్ మంత్లీ కోడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ ఈజ్ డివిజిబుల్ బై 7. ఈ ఫార్ములా కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. డేట్ ప్లస్ మంత్లీ కోడ్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అండ్ సెంచరీ కోడ్. ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీని బేస్డ్ ప్రాబ్లమ్స్. దీని బేస్డ్ ఏంటంటే మోడల్ నెంబర్ 5. July 24, 2023 విచ్ డే అని అడుగుతాడు. ఏ రోజు అని అడుగుతారు. సో మన ఇద్దరు ఫార్ములా చెప్పాను కాబట్టి ఆ ఫార్ములా మీకు నోట్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకుని చేయాలి. 24 జూలై 24. ఈ జూలై కోడ్ చెప్పాను కదా, జాన్ ఫెబ్ మార్చ్ ఏప్రిల్ కోడ్ అన్ని గుర్తుపెట్టుకున్నాను. జూలై కోడ్ వచ్చేసి 6. హౌ మనీ ఇక్కడ ఎన్ని ఇయర్స్? 23. ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 23 is divisible by 4 అంటే 4 5s 20. 5 లీప్ ఇయర్స్ ప్లస్ 2026 సెంచరీ కోడ్ గుర్తుపెట్టుకోమని. 2026 సెంచరీ కోడ్ వచ్చి 6 ఈజ్ డివిజిబుల్ బై 7 ఈక్వల్స్ టు 1 అంటే 1 అండ్ అంతా మండే. 6 తెలుసు కదా, 6420 గుర్తుపెట్టుకోమన్నాను. 2023 కోడ్ వచ్చేసి 6, సో అందుకే 6 వేసాను. అగైన్ 2100 December 31st. So 31st December 5 code. How many leap years? 0. How many years? Number of years 0. 2100 code 4 is divisible by 7 equals to 5. So 5 is a Friday. Model number 5. Okay. Again model number 6. 2001 April నెలలో బుధవారం వచ్చే తేదీలు. మోడల్ నెంబర్ 6. 2001 ఏప్రిల్ నెలలో బుధవారం వచ్చే తేదీలు అని అడిగాడు.
సో ఏప్రిల్ నెలలో బుధవారం అంటే అసలు మనకి ఎవరు చెప్పలేము బుధవారం ఎప్పుడు అని చెప్పేసి. ఫస్ట్ మన ఏప్రిల్ ఫస్ట్ ఏ డే కొనుక్కుంటే మన బుధవారం ఏ డే అనేది మనం చెప్పొచ్చు. సో ఏప్రిల్ ఫస్ట్ కొనుక్కున్నాము అంటే ఫస్ట్ అంటే 1 ప్లస్ ఏప్రిల్ కోడ్ 6, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 1, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే 0 ప్లస్ 2000 కోడ్ 6 is divisible by 7 ఈక్వల్స్ టు 0 వచ్చింది. ఆ 0 ఏంటి? సండే, అంటే ఫస్ట్ అనేది సండే అవుతుంది. అప్పుడు సెకండ్ మండే, థర్డ్ ట్యూస్డే, 4 వెడ్నెస్డే. సో 4 అనేది బుధవారం అయిందే అనుకుంటే 4కి 7 కలిపితే ఎంత? 11. ఇది బుధవారం. మళ్ళీ 7 కలిపితే ఎంత? 18. ఇది బుధవారం. ప్లస్ 7 కలిపితే ఎంత? 25. ఇది బుధవారం. సో బుధవారం వచ్చే తేదీలు ఏంటంటే 4, 11, 18, 25. ఓకే, నెక్స్ట్ అగైన్ సేమ్ మోడల్ నెంబర్ 6. 2012 ఫిబ్రవరి నెలలో 2వ శనివారం ఎప్పుడు వస్తుంది? సెకండ్ సాటర్డే ఎప్పుడు వస్తుంది? అసలు సాటర్డే ఎప్పుడు వస్తుందో తెలిస్తేనే కదా మనం సెకండ్ సాటర్డే ఎప్పుడు వస్తుందని మనం చెప్పగలం. సో మనం తెలుసుకోవాలంటే ముందు 2012 ఫిబ్రవరి ఫస్ట్ ఏ డే మనం కొనుక్కోవాలి. ఫస్ట్ 1 ప్లస్ ఫిబ్రవరి కోడ్ గుర్తుపెట్టుకోండి. 2012 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్లో ఫిబ్రవరి కోడ్ ఎంత? 2. ఆల్రెడీ చెప్పాను చూసారా, అగైన్ ముందు క్లాసెస్లో మీరు నోట్ చేసుకుని ఉంటారు. ఫిబ్రవరిలోని ఫిబ్రవరిలోని మారితే చేంజ్ అవుతాయి. సో 1 ప్లస్ 2 ప్లస్ 12, హౌ మెనీ లీప్ ఇయర్స్ అంటే 3, సెంచురీ కోడ్ 6 ఈజ్ డివిజిబుల్ బై 7 ఈక్వల్స్ టు 3. 3 అనేది ఏంటంటే బుధవారం. 3 అనేది బుధవారం వచ్చింది అంటే 3 అంటే బుధవారం అంటే 1వ తారీఖు బుధవారం, 2 గురువారం, 3 శుక్రవారం, 4 శనివారం వచ్చింది అంటే 4th అనేది సాటర్డే. 4th అనేది సాటర్డే. సో ఈ 4th అనేది ఫస్ట్ సాటర్డే అయితే ప్లస్ 11 ఈక్వల్స్ టు ప్లస్ 7 ఈక్వల్స్ టు 11 అంటే 11 అనేది సాటర్డే. సో 2012 ఫిబ్రవరి నెలలోని 2వ శనివారం అనేది ఎప్పుడు వస్తుందంటే 11వ తారీఖున రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ మోడల్ నెంబర్ 6. మోడల్ నెంబర్ 7. ఈ మోడల్ నెంబర్ 7 మీకు రావాలి అంటే ఈ నెంబర్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. 6, 11, 11 ప్లస్ 28, 40 అండ్ 12. ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే ఒక 7th మోడల్ అనేది క్లియర్ అయిపోద్ది. ఓన్లీ క్యాలెండర్స్లోని 9 మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మ్యాక్సిమం వాటి నుంచి మీరు క్రాస్ అయ్యి వెళ్ళరు ఎనీ సెంట్రల్ జాబ్ ఆర్ స్టేట్ జాబ్స్కి. 7. 2005ను పోలిన క్యాలెండర్ ఏది అడిగాడు? 2005 పోలిన క్యాలెండర్ ఏది అని అడిగాడు అనుకోండి. సో 2005 మనం ఇక్కడ చూడండి బ్లూతో మార్క్ చేశాను కదా. 2005 మనకి ఇచ్చేటప్పుడు ఇయర్కి ఇచ్చే ముందు దాని తర్వాత వచ్చిన లీప్ ఇయర్స్ అనేది మనం నోట్ చేసుకోవాలి. సో 2004 ఈజ్ లీప్ ఇయర్ అండ్ 2008 ఈజ్ లీప్ ఇయర్. మధ్యలోని ఎటు తిప్పినా మనకి 3 నాన్ లీప్ ఇయర్స్ అని ఉంటాయి. ఈ 3 నాన్ లీప్ ఇయర్స్లోని 2005 ఇస్తే ప్లస్ 6 చేయండి. అగైన్ మనకి సేమ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు వస్తుందో చూపిస్తుంది. అదే 2006 అనుకోండి 11 చేయండి. 2007 అనుకోండి ప్లస్ 11 చేయండి. చివరి 2 అంకెలు నాన్ లీప్ ఇయర్స్ పెట్టుకొని మధ్యలో ఉన్న 3 అంకెలు అనేవి నాన్ లీప్ ఇయర్స్ అవుతాయి. ఆ నాన్ లీప్ ఇయర్స్కి 2005కి 6, 11, 11, 2005కి 6, 2006కి 11, 2007కి 11 యాడ్ చేస్తే సేమ్ క్యాలెండర్ అనేది వస్తుంది. ఓకే, అదేవిధంగా 2004 అనేది లీప్ ఇయర్. ఇవి నాన్ లీప్ ఇయర్స్ కాబట్టి 6 యాడ్ చేయండి, 11 యాడ్ చేయండి, 11 యాడ్ చేయండి అని చెప్పేసాను. సో 2004 ఈజ్ లీప్ ఇయర్. సేమ్ అనేది లీప్ ఇయర్కి మళ్ళీ లీప్ ఇయరే వస్తుంది సేమ్ క్యాలెండర్. సో లీప్ ఇయర్ రావాలంటే ప్లస్ 28 చేయాలి. ఇక్కడ అంతే ప్లస్ 28 చేయాలి. ప్లస్ 28 చేశాక కూడా లీప్ ఇయర్ రాకుండా నాన్ లీప్ ఇయర్ వస్తే మళ్ళీ ప్లస్ 40 చేయాలి. మళ్ళీ అదే విధంగా లీప్ ఇయర్ రాకుండా నాన్ లీప్ ఇయర్ వస్తే ప్లస్ 12 చేయాలి. ఓకే, ఇది ఒక మోడల్. ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. 1988 లీప్ ఇయర్. పోలిన లీప్ ఇయర్ ఎప్పుడు వచ్చిందో అడిగాడు. 1988 ఈజ్ ఎ లీప్ ఇయర్. సో తనకి ఎంత యాడ్ చేయాలి? 28 అనేది యాడ్ చేయాలి. 2016 లీప్ ఇయర్ వచ్చింది. సో దిస్ 2016 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1900ను పోలిన సంవత్సరం ఏది అడిగాడు? 1900 ఈజ్ ఎ నాన్ లీప్ ఇయర్, రైట్? 1900 అనేది
నాన్ లీప్ ఇయర్. సో నాన్ లీప్ ఇయర్ కాబట్టి దీనికి ఒక ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి. సెంచరీ అయ్యి ఉండి నాన్ లీప్ ఇయర్ అయితే, అంటే సెంచరీ అంటే 00, సెంచరీ అయ్యి ఉండి ఇది నాన్ లీప్ ఇయర్ ఉంటే +6 ఆర్ -6 చేయాలి. మనకు ఆప్షన్లు ఇస్తాడు, +6 -6లో క్వశ్చన్ ఆన్సర్ ఉంటుంది. సో మన అది ట్రిక్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నాన్ లీప్ ఇయర్ అయి ఉండి సెంచరీ కూడా అయి ఉంటే +6 ఆర్ -6 చేయాలి. సో +6 చేశాను. 1906 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1772 సేమ్ క్యాలెండర్. 1772 ఈజ్ ఎ లీప్ ఇయర్. సో +28 చేస్తే 1800 వచ్చింది. ఇది నాన్ లీప్ ఇయర్, కానీ లీప్ ఇయర్ రావాలి. సో మళ్ళీ 28 ఇక్కడ యాడ్ చేసాం కదా, మళ్ళీ +40 చేయాలి. ఎంత వచ్చింది? 1812 ఈజ్ ఎ లీప్ ఇయర్. ఓకే, దిస్ ఈజ్ వన్ మోడల్. లీప్ ఇయర్కి నాన్ లీప్ ఇయర్ వచ్చినప్పుడు ఎలాగా, లీప్ ఇయర్ ఎలాగ వచ్చినప్పుడు ఎలాగా, మీరు సెంచరీ కోడ్ వచ్చి నాన్ లీప్ ఇయర్ అయితే +6 ఆర్ -6 అనేది చేయాలి. 2 మోడల్స్ ఉన్నాయి. మోడల్ నెంబర్ 8. ఈ రోజు సోమవారం అయితే 63 రోజుల తర్వాత వచ్చే రోజు అయితే, ఈ రోజు వచ్చేసి మండే అన్నాడు. 63 డేస్ తర్వాత వచ్చే డే ఏంటి అని మమ్మల్ని అడిగాడు. 63 డేస్ తర్వాత వచ్చే డే అని అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలి? 63 ఈజ్ డివిజిబుల్ బై 7 ఈక్వల్స్ టు 0. సో సోమవారంకి 0 కలిపితే ఎంత? సోమవారం ఏదో వచ్చింది. నిన్నటికి ముందు రోజు సండే. వెయిట్ ఫర్ 1 మినిట్. ఓకే, పడిపోతుంది. నిన్నటికి ముందు రోజు సండే అయితే ఈ రోజు తరువాత 4వ రోజు ఏ వారం అవుతుంది అని అడిగాడు. మనం ఏమడిగాడు? నిన్నటికి ముందు. ప్రజెంట్ టుడే మనకు తెలియాలి కదా. సో మనం టుడే కన్సిడర్ చేసుకుందాం. సంథింగ్ హార్ట్ పెట్టాను చూడండి. టుడే ఈజ్ ఎ సండే. టుడే అనేది మనకి ఏంటో తెలీదు, కానీ నిన్నటికి ముందు రోజు సండే అన్నాడు. సో ఈరోజు టుడే మనకు తెలియదు. నిన్నటికి ముందు రోజు సండే. నిన్నటికి ముందు రోజు సండే అయితే ఈరోజు ఏమవుతుందండి? ట్యూస్డే అవుతుంది, రైట్? 4వ రోజు, ఈ రోజు తర్వాత 4వ రోజు. సో ఈ రోజు అనేది ట్యూస్డే తెలిస్తే 4వ రోజు ఏంటవుతుందండి? వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. సాటర్డే ఈజ్ అన్ ఆన్సర్. అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్. రవి 9 రోజుల ముందు ఒక సినిమా చూడటానికి వెళ్ళాడు. అతను శుక్రవారం మాత్రమే సినిమాను చూస్తాడు. అయితే ఈ రోజు ఏ వారం అవుతుంది? రవి 9 రోజుల ముందు ఒక సినిమాను చూడటానికి వెళ్ళాడు. అతను శుక్రవారం మాత్రమే సినిమాను చూస్తాడు. అయితే ఈ రోజు ఏ వారం అవుతుంది? ఏమడిగాడు? రవి 9 రోజుల ముందు ఒక సినిమా చూడడానికి వెళ్ళాడు. అతను శుక్రవారం మాత్రమే సినిమాను చూస్తాడు. అయితే ఈ రోజు ఏమవుతుంది? ఈ ప్రాబ్లమ్స్ అనేవి పై చేసిన ప్రాసెస్ ప్రకారంగా చేస్తేనే వస్తుంది. లేదు మనకి అంత పెద్ద ప్రాసెస్ అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చిన రవి 9 రోజుల ముందు అన్నాడు కదా. సో ఈ 9 రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఈ 9ని 7తో డివైడ్ చేస్తే శేషం అనేది 2 వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? శుక్రవారం చూసారా, శుక్రవారం +2 ఈక్వల్స్ టు సండే. ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్ కాదు, థింక్ చేయాలని ఉద్దేశం ఉంటే దీన్ని 7తో డివైడ్ చేస్తే వచ్చిన అంకెని శుక్రవారంకి యాడ్ చేస్తే సండే అంతా మనం హాస్టల్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. ఈరోజు ఫిబ్రవరి 5వ తేదీ మంగళవారం. ఈరోజు ఫిబ్రవరి 5 టుడే. ఈరోజు ఫిబ్రవరి 5 మంగళవారం. ఇది 2004 లీప్ సంవత్సరం. ఫిబ్రవరి 5 మంగళవారం 2004 లీప్ సంవత్సరం అయ్యిందట. 5 సంవత్సరం తర్వాత వచ్చే ఇదే తేదీ ఏ వారం? 5 years తర్వాత సేమ్ డే ఏ రోజు అవుతుంది అని మనల్ని అడుగుతున్నాడు. సో ట్యూస్డే, మంగళవారం అని వచ్చేసి 2004 ఫిబ్రవరి 5 తేదీ అంటే ట్యూస్డే, మంగళవారం ఇచ్చాడు. 5 years తర్వాత ఆ డే ఏ రోజు అవుతుంది అని అడిగాడు. సో మనకి ఇక్కడ మెయిన్ మనం తెలుసుకుంది ఆడ్ డేస్ ఏంటని అనుకోవాలి. సో 2004 నుంచి 2009 వరకు 5 years గ్యాప్. ఈ మధ్యలోని 2004 ఫిబ్రవరి 5 ఇంకా ఫిబ్రవరి 29 దాటలేదు. సో +1 ఉంటుంది. సో ఇక్కడ ఒక 1, 2008లో 1, ఆ 1 కలిపేస్తే 2. సో 5 + 2 ఈక్వల్స్ టు 7.
7 odd days. 7 by 7 equals to 0. Tuesday plus 0 equals to Tuesday. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 2004లో 2 odd days ఉంటాయి, 2008లో 2 odd days ఉంటాయి. 2004లో 2 odd days ఉంటాయి, 2008లో 2 odd days ఉంటాయి. సో 2004 నుంచి 2009 వరకు 5 years, ఇక్కడ 1 odd day, ఇక్కడ 1 odd day, మొత్తం కలిపి అంటే 7 odd days. 7 is divisible by 7 equals to Tuesday plus 0 equals to Tuesday. ఓకే, ఇక్కడ చూడండి ఏప్రిల్ 1st లీప్ సంవత్సరం అంట. ఏప్రిల్ 1st ఒక లీప్ సంవత్సరం, కానీ ఏ లీప్ సంవత్సరం మనకు తెలియదు, కానీ లీప్స్ ఇయర్ బుధవారం అన్నాడు. 3 సంవత్సరాల తర్వాత అదే రోజు ఇటు అడిగాడు. సో ఒక లీప్ ఇయర్కి 4 years గ్యాప్. ఇక్కడ ఏప్రిల్ 1st అన్నాడు. సో బిఫోర్ ఫిబ్రవరి 15, 16, 17 ఎనీథింగ్ ఫిబ్రవరి 29th లోపు వచ్చినప్పుడల్లా మనం ఆడ్ డేస్ ఏంటంటే 2 odd days కింద కన్సిడర్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిబ్రవరి 29th మనం యాడ్ చేస్తాం కాబట్టి. వన్స్ ఫిబ్రవరి మనం క్రాస్ చేసామంటే 1 అనేది యాడ్ చేయకూడదు, ఓన్లీ 1 odd day ఉంటుంది. ఫిబ్రవరి ముందు అయితేనే 2 odd days ఉంటుంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏప్రిల్ 1st అనేది లీప్ ఇయర్. ఓకే, బట్ ఆడ్ డేస్ అనేవి ఓన్లీ 1 odd day, ఎందుకంటే ఫిబ్రవరి దాటిపోయింది. సో 3 years అన్నాడు కాబట్టి 3 odd days ప్లస్ 3. సో బుధవారం అంటే వెడ్నెస్డే ప్లస్ 3 ఈక్వల్స్ టు సాటర్డే. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. దిస్ ఈజ్ వన్ మోడల్. ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ లీప్ ఇయర్స్ ఉన్నాయి, ఫిబ్రవరి ఉంది కాబట్టి ఇక్కడ 1 కలిపి 2 యాడ్ చేసాం, 2 యాడ్ చేసి కన్సిడర్ చేసాం. ఇక్కడ ఏప్రిల్ 1st అన్నాడు, ఫెబ్ అనేది క్రాస్ అయిపోయింది. సో ఫెబ్ మనకి క్రాస్ అయిపోయింది కాబట్టి ఆ 1 odd day అనేది మనం యాడ్ చేయకుండా ఉంటాం. సో వెడ్నెస్డే ప్లస్ 3 ఈక్వల్స్ టు సాటర్డే. ఇది లీప్ కాదు. ఓకే, దిస్ ఈస్ వన్ మోడల్. అగైన్ లాస్ట్ మోడల్, ఐ థింక్ 9th మోడల్, ఫైనల్ మోడల్. ఓన్లీ మీకు అన్ని అంటే ఒక ప్రాబ్లం చెప్పి అన్ని మోడల్స్ కవర్ చేయట్లేదు. సో 1 మోడల్ చెప్పి 1-2 ప్రాబ్లమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అగైన్ మీరు ఒక ఏదైనా బుక్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు బాగానే వచ్చింది అని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ లాస్ట్ మోడల్, 9th మోడల్. సో ఎవరైనా లిసన్ కేర్ఫుల్లీ. దిస్ ఈజ్ ద ఫైనల్ మోడల్. కింద చెప్పిన మోడల్స్ అన్నీ మీకు అర్థమయ్యాయి అని నేను అనుకుంటున్నాను. మోడల్ నెంబర్ 9. ఒకవేళ ఫిబ్రవరి 3, 2012 శుక్రవారం అయితే ఆగస్ట్ 3, 2012 ఏ వారం అవుతుంది? ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. సో ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే ఈ డేట్ని కొనుక్కుంటారు, ఆ డే వచ్చింది ఈ డేకి మ్యాచ్ అవుతుందా లేదు, ఈ డే కొనుక్కుంటారు, ఈ డే కొనుక్కుంటారు. సో ఎంత గ్యాప్, ఈక్వల్గా ఉన్నాయా, సమానంగా ఉన్నాయా అని చాలా ప్రాసెస్ చేస్తారు. సో అంత పెద్ద ప్రాసెస్ లేకుండా నేను షార్ట్లో మీకు చెప్పదలుచున్నాను. చూడండి, ఒకవేళ ఫిబ్రవరి 3, 2012 శుక్రవారం అడిగాడు, ఆగస్టు 2012 ఏ వారం అడిగాడు. ఈ ఇచ్చిన ప్రాబ్లం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎక్కువగా ఉండేది పైన రాయండి, తక్కువగా ఉండేది కింద రాయండి. ఇప్పుడు ఫిబ్రవరి 3 ఎక్కువ, ఆగస్ట్ 3 ఎక్కువ అంటే ఆగస్ట్ 3 ఎక్కువ. కనుక్కోవాల్సిన పైన రాయండి, ఉన్నది ఆడిచ్చింది కింద రాయండి. 2012 ఆగస్ట్ 3 ఏ డేయో మనకు తెలియదు, కానీ 2012 ఫిబ్రవరి 3 మండే అన్నాడు. సో మనం మైనస్ చేద్దాం, 2012కి పోతుంది. మనకి మంత్లీ కూడా తెలుసు కదా, ఆగస్ట్లో 2 అండ్ ఫిబ్రవరిలో 6. ఎందుకు ఫిబ్రవరిలో 6 రాసాము అంటే ఇది లీప్ ఇయర్. లీప్ ఇయర్లో మన కోడ్ వేరేగా ఉంటుంది చూడండి, నాన్ లీప్ ఇయర్లో కోడ్ వేరేగా ఉంటుంది. సో 6, 3, 3 ఈ 3కి 3కి 4 ఉంటుంది. ఆగస్ట్ కోడ్ అంతా 2, ఫిబ్రవరి కోడ్ అంతా 6. 2లో 6 తీస్తే అంతా -4. సో ఈ -4ని ఫ్రైడే నుంచి తీసేయాలి, ఫ్రైడే నుంచి -4 తీసేయాలి. సో ఫ్రైడే నుంచి -4 తీస్తే అంతా మండే 1 వచ్చింది. 1 అంటే ఏంటంటే మండే. ఒక అర్థమైందా? ఇప్పుడు పెద్ద సంఖ్య ఎప్పుడు పైన ఉండాలి, కింద సంఖ్య ఎప్పుడు కింద ఉండాలి. అండ్ పెద్ద సంఖ్యని కనుక్కోవాల్సిన సంఖ్య ఫైండ్ చేయాల్సి కనుక్కోవాల్సిన సంఖ్య పైన ఉండాలి, వాడు ఇచ్చింది కింద ఎంచుకోవాలి. ఓకే, ఇది ఒక మోడల్ గుర్తుపెట్టుకోండి. అగైన్ ఐ గో విత్ సెకండ్ మోడల్. March 4, 2012 సండే అన్నాడు, November 6, 2022 ఏ డే అవుతున్నాడు. మనం కొనుక్కోవాల్సింది ఎప్పుడంటే పైన ఉండాలి, తర్వాత సారీ మీకు అంటే పెద్దదో చిన్నదో అని కాదు, మనం కొనుక్కోవాల్సింది పైన ఉండాలి. 2022 November 6 మనకు తెలియదు కొనుక్కోవాల్సింది. 2012 March 4 ఈజ్ ఎ సండే అన్నాడు. సో 2022 నుంచి 12 తీసేస్తే ఎంత? 10. 3 నుంచి 3 తీస్తే ఎంత? 0. 6 to 4 తీస్తే ఎంత? 2.
10 + 2 = 12. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక 2012 నుంచి 2022 మధ్య 2022 నుంచి 2012 మధ్యలో 2 లీప్ ఇయర్స్ ఉన్నాయి, 2016 అండ్ 2020. ఇక్కడ 2 అనేవి మనకి యాడ్ అవుతాయి, ఎందుకంటే లీప్ ఇయర్స్ లో ఆడ్ డేస్ 2 ఉంటాయి కాబట్టి. ఆల్రెడీ 1 ఇయర్ మనం యాడ్ చేస్తేనే కౌంట్ చేసుకున్నాం. ఇంకా ఎక్స్ట్రా ఉండే 1 కలిపి అంతా 2. సో 12 + 2 = 40 is divisible by 7 = 0. So Sunday + 0 = Sunday. This is a one model. ఇక్కడ 2 ఎందుకు మనం యాడ్ చేసాము అంటే ఇక్కడ ఒకటి ఆడ్ డే, ఇక్కడ ఒక ఆడ్ డే, ఎందుకంటే లీప్ ఇయర్స్ కాబట్టి. నార్మల్ గా అన్నిటిలోనే 1 డే ఆడ్ డే అనేది మనం యాడ్ చేసాం. కాకపోతే ఇందులో 2 ఉంటాయి కాబట్టి ఆల్రెడీ 1 యాడ్ చేసాం కాబట్టి ఎక్స్ట్రా 1 కలిపి 2 = 14/2 యాడ్ చేసుకుంటే సండే అనేది మనకు వచ్చింది. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్. సేమ్ మోడల్ అండి. కనుక్కున్నాడు 2026 జాన్ 26 ఇచ్చాడు, 2020 November 14 ఇచ్చాడు. సో తీస్తే 6 0 -3 + 12 అంటే 15 వచ్చింది. ఈ మధ్యలో 2020 ఈజ్ ఆడ్, సో +1 చేసా. 16 divisible by 7 = 2. సో 2 అనేది యాడ్ చేసాం, = మండే. మండేజ్ ఆన్సర్. ఈ మోడల్ అనేది ఎక్కువగా మనకి ఎగ్జామినేషన్లు ఇస్తుంటాడు. సో మనకి అంత ఇంపార్టెంట్ అంటే మన మోడల్లో ఇది ఒక మోడల్ అని మనం ఎక్కువగా చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేశాను, 9 మోడల్స్.